అర్జున్, ఏ ఊరు మీది, ఏం చేసేవాడివి, ఎందుకు చర్లపల్లి జైలుకి రావాల్సి వచ్చింది? సార్ మాది సిరిపూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే, ఇప్పుడు కుమ్రంభీం డిస్టిక్ అయింది. అక్కడ నుండి నేను ఇక్కడ నాగార్జున సాగర్లో వచ్చిన. నేను ఒక్కడే బ్యాచులరే, అమ్మ నాన్న చనిపోయాడు, ఎవరు లేరు. అన్న ఉండే, నేను జైలుకి వచ్చిన తర్వాత అన్న కూడా చనిపోయాడు. అన్న పిల్లలు ఇద్దరు ఉంటారు అంతే. సాగర్లో ఉండేవాడు, నాగార్జున సాగర్లో. అక్కడ వేరే అమ్మాయికి నాకు ఇట్లా అక్రమ సంబంధం ఉండే. వాళ్ళ ఆయనకు తెలిసింది, అదే విషయంలో మాకు గొడవలు అయినాయి. వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం తప్పు కదా? తప్పే సార్, అదే తప్పని ఒప్పుకుంటున్నాం కదా సార్. అది వాస్తవం కూడా తప్పే, వాస్తవం తప్పే అది చెప్తాను. మరి అప్పుడు తెలియలేదు అదే విషయంలో ఇక సార్. అప్పుడు నేను ఒక్కడిని, మ్యారేజ్ అయింది కానీ అంటే విడాకులు ఇచ్చేసిన అప్పటికి. అంటే ఆమెతో సంబంధం ఉంటుండగా పెళ్ళైందా? లేదు, అదేం లేదు. పెళ్ళైన తర్వాత ఆమెతో నా పెళ్ళి అయిన తర్వాత విడాకులు ఇచ్చేసిన తర్వాత వేరే వాళ్ళ ఆమెతో సంబంధం పెట్టుకున్నా అంతే. ఆ విషయం అలా అని తెలిసిందా? వాళ్ళ ఆయన తెలిసింది, గొడవలని కొట్టుకున్నాం. నేను కూడా కొట్టినా అంతే. కర్ర దొరికింది, ఒక కర్రతో కొట్టినా, తల పలిగింది, కుట్లు పడితే 5 కుట్లు పడ్డాయి. అంత డాక్టర్ సర్టిఫికెట్ ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి అంతా ప్రూఫ్ చేసిండ్రు. 7 సంవత్సరాలు శిక్ష ఇచ్చారు. అక్కడే మిర్యాలగూడలో 11 నెలల చిల్లర ఉన్నా. తర్వాత 7 సంవత్సరాలు శిక్ష అంటే మళ్ళీ ఇక్కడ చెల్లపల్లికి వచ్చేసిన. ఇక్కడ 2.5-3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. కానీ ఆ కేసులో 307 పెట్టారంటున్నారు కదా? అంటే కొట్టినాం కదా సార్. అటెంప్ట్ మర్డర్. కానీ కారణం ఏంటి? అయితే అది మన ముందుకు తీసుకురాలేదు. మరి కారణం ఏం పెట్టారు? ఏదో గొడవ, ఇట్లా వాళ్ళు ఏదో కొట్టుకున్నారనేసి పెట్టింది. కానీ వాళ్ళ ఆయన కూడా తనను ముందు తీసుకురావాలనే ఉద్దేశం లేక వాళ్ళ భార్యను కూడా ముందు తీసుకురాలేదండి. అక్రమ సంబంధం అనేది కాకుండా ఏదో కొట్టుకున్నామనే ఉద్దేశంతో, నన్ను కొట్టిండు అనే ఉద్దేశంతో పెట్టేసింది అన్నమాట అంతే. ఇప్పుడు బయట లోపల ఉన్న ఆమెను మళ్ళీ బయటకు తీసుకురావడం ఎందుకనేసి వాళ్ళు కూడా అట్లా ఆ విధంగా పెట్టేసింది. ఓకే, చర్లపల్లి ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడు ఏం అనిపించింది? మిర్యాలగూడ జైలు చాలా బాధ అనిపించింది సార్. ఫస్ట్ టైం కాబట్టి బాధ అనిపించింది కొంచెం. ఏం చేసేవాడు జైల్లో? అక్కడ మిర్యాలగూడలో మామూలుగా అక్కడ అంటే ఆఫీస్ వర్క్ చేసేవాడిని, రైటింగ్ వర్క్ చేసేవాడిని. మన సూపరింటెండెంట్ సార్ ఇదంతా రైటింగ్ వర్క్ చేసేవాడిని. బాగానే ఉన్నా అక్కడ, కానీ స్టార్టింగ్లో కొంచెం బాధ అనిపించింది అంతే. మళ్ళీ ఇక్కడ వచ్చి కూడా చెర్లపల్లి జైల్లో కూడా తక్కువ రాసిన జవాన్ల డ్యూటీలు అంతా నేనే వేసేవాడిని, ఈ సార్లేదంతా. అట్లాగే సార్లు కూడా అంత మంచి పరిచయం, బాగానే చూసుకునే వాళ్ళు, అదేం లేదు. మరి ఉద్యోగం ఎలాగొచ్చింది సార్? రిలీజ్ అయినా నేను బయటకు వెళ్తున్నా, ఇక్కడే అన్నారుగా అంటే, బాబు నువ్వు బయటకు వెళ్తున్నావు, మళ్ళీ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా మేము ఇక్కడ బంకులో ఉద్యోగం ఇస్తాము, 12,000. అప్పుడు స్టార్టింగ్లో 12,000 ఇచ్చిండ్రు. 8 గంటలు డ్యూటీ ఉంటుంది, బాగానే ఉంటుంది, చేసుకోండి. ఇక మీరు ఎక్కడో మళ్ళీ ఫ్యాక్టరీలకి వెళ్ళి ఉద్యోగం కావాలని వెతుకోవాల్సిన అవసరం లేదు, మీకు అదే 8 గంటల డ్యూటీ ఇక్కడ కల్పిస్తున్నాం, చేసుకోండి అని చెప్పేసి అన్నారు. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో అధికారులు వేధిస్తారు, జైల్లో అక్కడ తప్పు చేసిన వాళ్ళని వేధిస్తారు సార్. అక్కడ లోపల ఇప్పుడు గంజాయి తాగడము, బీడీలు అమ్మే వాళ్ళు ఉంటారు. వాస్తవం కూడా వాళ్ళు అధికారులకు దొరికితే కొడతారు. వాస్తవం కూడా ఈ గంజాయి ఎట్లా వచ్చింది మీకు, ఈ బీడీలు ఎట్లా వచ్చినాయి అనేసి వాస్తవం కూడా వేధిస్తారు. అంతేగాని మన డ్యూటీ ఏదో మనం చేసుకొని, లేదంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలలో ఉద్యోగం చేసుకొని మన నౌకరు మనం చేసుకొని బ్యారర్లకు వెళ్ళామంటే ఏ అధికారి మనల్ని ఎవరు వేధించారు. మనం ఏదైనా తప్పు చేస్తేనే వాళ్ళు కూడా వాస్తవం కూడా వేధిస్తారు, అంతేగాని వాళ్ళు కావాల్సుకొని మాత్రం ఎవరిని వేధించారు వాస్తవం. కానీ బయట ప్రచారం కొంతమంది జైలు చిన్న నేరాలు చేసి జైలుకి వచ్చి అక్కడ ఉన్న పాత నేరస్తులతో కలిసి పెద్ద నేరస్తులుగా మారుతుంటారనేది బయట ప్రచారం ఉన్నది సార్. అట్లా వాస్తవం కూడా బయట లోపల ఇప్పుడు చెర్లపల్లి అంటే పెద్ద సెంట్రల్ జైలు కాబట్టి, అంతకుముందు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు పెద్ద పెద్ద గుండాలు మన బాంబులు వేసుకునే వాళ్ళు అక్కడ ఉండే కదా, ఆంధ్ర వాళ్ళంతా. అప్పుడు నేను వెళ్ళిన స్టార్టింగ్లో కూడా ఉండే, 15లో వచ్చినా నేను ఇక్కడికి, అప్పుడు కూడా ఉండే. కానీ తర్వాత వాళ్ళందరినీ తీసేసిండ్రు ఇక్కడ నుండి. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మామూలుగా అంత క్రైమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ లేరు అనిపిస్తుంది ఇప్పుడు, అప్పుడు ఉండే వాస్తవం కూడా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch